కాకినాడ జిల్లా పెద్దాపురం వ్యభిచారం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ మహిళ రోడ్డుపైకి వచ్చి భారతి అనే మహిళ తన చేత బలవంతంగా వ్యభిచారం చేయించిందని ఆరోపించింది. ఇక గర్భం దాల్చి ప్రసవించిన తర్వాత కూడా తనను బంధించి వ్యభిచారం చేయించిందని, తాను పారిపోయే ప్రయత్నం చేస్తే తనను తన బిడ్డను చంపుతానని బెదిరించిందని చెప్పింది. ఇక తనకు భారతి నుంచి ప్రాణహాని ఉందని, కుటుంబ సభ్యులు కూడా ఇంటికి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళతో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పెద్దాపురం చీకటి వ్యభిచార వ్యవహారం మొత్తం కూడా బట్టబయలు చేసిన శిరీష మనతో పాటు ఉన్నారు. మొత్తం గత కొన్నేళ్లుగా పెద్దాపురాన్ని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతలేదని ఒక పక్క ప్రభుత్వాలు, ఒక పక్క అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పక్క పెద్దాపురాన్ని చీకటి వ్యాపారం మామూలుగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి తనకు న్యాయం జరగలేదు, ఎన్నో ఏళ్ల గురించి ప్రయత్నం చేసినప్పటికీ న్యాయం చేయండి అంటూ శిరీష రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. నాతోనే కాదు, నాతో పాటు ఇంకా మరెందరో మహిళలు చాలా నరక కుప్పంలో నరకాన్ని చూస్తున్నారు. వారందరికీ న్యాయం చేయండి అంటూ బయటకు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు శిరీష ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు పెద్దాపురాన్ని ఏమీ జరుగుతోలేదని అధికారులు చెప్తున్నారు. మీరు గత 4 ఏళ్లుగా చాలా నరకేతన పడ్డారని చెప్పి మీరు బయటకు వచ్చి చెప్పారు. ఏంటి ఆ స్థావరాలకు మీరు ఎలా లేరు? నా పేరు కేత శిరీష అండి, మాది పెద్దాపురం. నేను పెట్రోల్ బంక్లో పనిచేసుకునేదాన్ని. గొల్లవెల్లి భారతి అన్న ఆవిడ పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చేది. తరచుగా నన్ను చూసిన కానీ చాలా తరచుగా వచ్చి పెట్రోల్ కొట్టించుకుని నాతో క్లోజ్గా మాట్లాడేది. మాట్లాడాక ఇంటి పని చేస్తావు 15,000 ఇస్తాను అని అన్నదండి. ఇంటి పని అంటున్నా నాకు 10,000 జీతం, ఇంకా 5,000 ఎక్స్ట్రా వస్తుంది. మాదంటే చిన్న పేదరికం కుటుంబం. మేము 4 అక్క చెల్లెలు, 3 పెళ్ళిళ్ళు చేసిన వల్ల సప్పు చేసిన వల్ల కొంచెం అప్పులు తీర్చుకోవాలని చెప్పి 15,000 అన్నారని చెప్పి వెళ్ళానని. వెళ్ళాక ఇంటి పని చేశాను. ఇంటి పని అంట్లు దామడాలు, గుమ్మాలు తొడ్డాలు, వంట చేయడాలు అన్నీ చేశాను. చేశాక 15 రోజుల దాకా అలా ఇంటి పని చేస్తే ఒకసారి షాప్కి పంపించారండి. అక్కడ ఉన్న వాళ్ళు షాపు పంపిస్తే మా చిన్నాన్నగారు చూసి ఎందుకు అక్కడ ఉన్నావని అడిగితే ఏమేం చిన్న ఇంటి పనికి వెళ్ళానని అంటే, అవిధమ్మ వ్యభిచారం చేసిన ఇల్లు, నువ్వు అక్కడ ఎందుకు ఉండాల్సిన పని ఏంటి, నువ్వు అర్జెంటుగా వచ్చాయంటే వెళ్ళి వెంటనే భారతి చెప్పాను. నా జీతం డబ్బులు నాకు ఇచ్చే, నేను ఇక్కడ చేయను అని చెప్పి అని వచ్చేస్తుంటే నన్ను ఆప్ చేసి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నేను వ్యభిచారం చేయడానికి తీసుకొచ్చుకున్నాను, నువ్వు వెళ్ళిపోవడానికి కాదని చెప్పి ఒక రూమ్లో బంధిస్తున్నాను. బంధించిన అలాగా 2 రోజులకి 4 అబ్బాయిలు గంజాయి మొత్తులోను మందు మొత్తులో నుండి నన్ను టార్చర్ పెట్టారండి. నాకు నరకం చూపించి నన్ను ఒప్పించేలా చేశారండి. ఆయన అప్పటికి నేను ఒప్పుకోలేదు. ఒక మనిషిని పంపించారండి రూమ్లోకి. మనిషిని పంపిస్తే నన్ను బలవంతంగా హింసించి బాగా ఇబ్బంది పెట్టారండి. లోపల ఇబ్బంది పెట్టాక ఇంకా అలా బలవంతంగా నన్ను ఇది చేసుకుని ఇలా బయటకు వేసాను. అందరూ ఇంకెవ్వరు లేరండి. ఎన్ని కేకలేసినా ఎంతలా గింజుకుని ఎవ్వరు లేరు. తాళాలు వేసి వెళ్ళిపోతే భారతి బయట ఉంది. ఈయన బయటకు వెళ్ళే ముందు భారతికి ఫోన్ చేసి అయిపోయింది అనగానే ఆవిడ డోర్ తీయగానే ఇప్పటికైనా ఒప్పుకోను అంటే నేను ఒప్పుకోలేదండి. నేను ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను పంపించే అంటే అప్పటికి ఒప్పుకోలేదండి. అలా నాకు 5 నెలల వరకు అలా టార్చర్ చూపించిన 5వ నెలకే నా కడుపులో నాకు ప్రెగ్నెంట్ విషయం కూడా నాకు తెలియదు. ప్రెగ్నెంట్ పరిచాను. ప్రెగ్నెంట్ అయ్యాక 5 నెలల వరకు పీరియడ్స్ రాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ వచ్చిందమ్మా? అవునండి, అక్కడికి వెళ్ళాక ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయ్యాక పీరియడ్స్ ఆగిపోతే అడిగానండి. పీరియడ్స్ ఆగిందంటే పులుపు ఎక్కువ తింటావు కదా, అందుకే నీకు ఆగిపోయిందని చెప్పారండి. అన్నాక ఆగానండి. ఆగాక ఇంకొంచెం పొట్ట పెరుగుతుంది, అది కూడా అడిగానండి. అడిగితే నువ్వు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటావు కదా, గ్యాస్ట్రిక్ ప్లేన్ అనుకుంటా అని చెప్పింది. అలా కదా నేను మాటలు డౌట్ వచ్చి నేను ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుంటే 2 టిక్స్ వస్తే చూపించానండి. నువ్వు ఎవరితో ఉన్నావో, ఎవరితో పడుకున్నావు, ఎలా పడుకున్నావో నాకెందుకు, నీ ఇబ్బందులు నువ్వు పడ్డావు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు అన్నావు, అది నీ ఇష్టం, కాబట్టి తీయించామంటే చెప్పు తీయించేస్తాను అన్నట్టు మాట్లాడింది. తీయించేయడం కాదక్క, నాకు అది పోయిన ఇప్పటికైనా పంపించే, నేను పుట్టబోయి బిడ్డనైనా చూసుకుంటేనే ఉంటాను, లేకపోతే మా అమ్మ చూసి పెళ్ళైనా చేసుకుంటాను, మా అమ్మ కాళ్ళ వేలు పట్టుకుంటాను. అప్పటికే బతిమాలేను. అప్పటికే ఆవిడ ఒప్పుకోలేదండి. కావంటే బిడ్డని ఏమంటే తీస్తాను, లేకపోతే అలాగే పెంచుకో పుట్టాక అని కూడా అన్నదండి. అలాగే బంధించి అలాగే వ్యభిచారం చేయించుకున్న తర్వాత 9 నెలలు వచ్చిందండి. 9 నెలలు వచ్చాక 2 కుర్రోళ్ళ చేత బయట రూమ్కి పంపించింది. బయట రూమ్లోనేమో పెయిన్స్ వచ్చేస్తున్నాయండి. అప్పుడు వాళ్ళకి నిజం చెప్పేసాను. నేను ఎందుకు అంత నొప్పులు వచ్చేస్తున్నాయని అడిగితే నాకు ఇలాగ ప్రెగ్నెంట్ ఇలా 9 నెలలు అని చెప్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి. అక్కడ అదే స్థావరాలు నరక కుప్పంలో ఇంకా ఉన్నారమ్మా? ఉన్నారండి. ఇంకా బాధపడేవాళ్ళు ఉన్నారు. బలవంతంగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారండి. అంటే వాళ్ళు ఇంట్లో పరిస్థితి బట్టి వస్తారండి. ఇంకా ఇక్కడ ఇంకా ఇవే కాక ఇంకా ఉన్నాయమ్మా? ఉన్నాయండి. 7 ఇళ్ళు దాకా చేస్తున్నారండి. 7 ఇళ్ళు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఆల్రెడీ కేసుని తీసుకుంది, పోలీసులు నీకు సపోర్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా వచ్చింది నీకు? ఇప్పుడు ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదని ఇవాళ పొద్దున సీఏ గారు వచ్చారండి. నా ఒకటే అన్నారండి, నీకంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా 112కి ఫోన్ చేయమ్మా, లేకపోతే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ చేసినా పర్లేదు, నేను వచ్చి చూసుకుంటాను, మీకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటానని అన్నారండి. అది ఎంతవరకు నిజమన్నది ఇంకా తెలియలేదండి. ఇవాళ జరిగింది కదండి, దాన్ని బట్టి చూద్దామని మేము ఆగామండి.
అంటే భవిష్యత్తులో నువ్వేం కోరుకుంటున్నావు? అంటే ఇప్పుడు నీకు పాప ఉంది, నువ్వు బతకడానికి అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా? నాకు బతకడానికి ఇప్పుడు అంటే ఏవీ లేదండి. ఉన్న అంతా ఇంకా భారతి వల్ల నాకు మొత్తం అంతా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ఎలాగో కూడా ఇంకా రోడ్డు మీద పడ్డాను నేను. ఇప్పుడు నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని చెప్పి నా బతుకుని బతకదామని చెప్పి చూద్దాం. నాకంటే ఏదైనా న్యాయం జరిగిందంటే నా బతుకుని బతకాలని నేను కోరుకున్నాను. నాకు నా బిడ్డకి నా ఫ్రెండ్ నాకు ఇచ్చిన ఆశ్రమం ఇచ్చిన నా ఫ్రెండ్కి కూడా ప్రాణరక్షణ కూడా కావాలని నేను కోరుకుంటున్నానండి. ప్రభుత్వం నుంచి ఇంకేం కోరుకుంటలేదండి. అలాగే మా అమ్మాయి పేరు మీద డబ్బులు అతనని చెప్పి నా చేత బ్యాంక్ చెక్కుల మీద సంతకాలు అవన్నీ తీయించుకుందండి. ఆ పేపర్స్ కూడా ఇప్పుడు వచ్చి నీకేమైనా బాకీ ఉందా ఆమె? ఉన్నారండి, బాకీ ఉన్నారండి. నాకు నెలకి చూస్తే 50,000 ఇస్తానని చెప్పింది నా మనిషి. అలా నేను 4 సంవత్సరాలు చేస్తే 20 లక్షల దాకా అవుతుందండి. నేను అలాగని చెప్పి డబ్బులు కూడా అడగలేదండి. నా జీవితం నాకు వదిలేని చెప్పానండి. అయినా ఆవిడ ఊరుకుంటలేదండి. లేనిపోని అన్ని నిందన మీద రాస్తున్నారండి. జరిగిన ఘటన తర్వాత నీకు ఎటువంటి బెదిరింపు కాల్స్ కానీ ఎటువంటి ఏమైనా వచ్చాయమ్మా? ఈ రోజుల్లో అయితే రాలేదండి. ఫస్ట్ తులసి మేడం గారి దగ్గరికి వెళ్ళాక ఏం రాలేదండి. అంతకు ముందు వెళ్ళక ముందు నుంచి 2-3 ఫోన్లు వచ్చేయండి. నువ్వు ఇలా కంప్లైంట్ పెడుతున్నారు, భారతి గురించి నీకు తెలియదు, అది ఎంతైనా దాని ఈగో టచ్ అయిందంటే ఎక్కడికైనా వెళ్తుంది అని మాట్లాడుతున్నారండి. జిల్లా పోలీసులు ఎస్పీ గారితో మాట్లాడావా నువ్వు? ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ చేశానండి. డిఐజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళానండి. ఎస్పీ గారు ప్రతిపాడు మేడం గారు చెప్పారండి. అక్కడ న్యాయం జరగలేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వెళ్ళలేదండి. రేపు వెళ్దామని నేను ఇవాళ వెళ్ళాలని సీఏ గారు వచ్చారని ఆగిపోయానండి. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కావాలనుకున్నావు? ప్రభుత్వం నుంచి నాకు నా బిడ్డకి నా స్నేహితురాలకి ప్రాణరక్షణ ఉందండి, అది కల్పించాలి. అలాగే నాకు నా బిడ్డకి అన్నది ఉండడానికి, నాకంటూ తలదాచుకోవడానికి అన్నది ఏదో ఒకటి అంటే సోమత నాకంటూ ఉండాలి కదండి. నీకంటూ ప్రభుత్వం నుంచి ఏదో ఒక ఉపాధి కల్పిస్తే నువ్వు మంచి జీవితాన్ని మీ బిడ్డతో గడపడానికి సిద్ధంగా ఉన్నావు. ప్రభుత్వాన్ని నువ్వు అదే కోరుకుంటున్నాను, అంతకు మించి ఇంకేం కోరుకుంటలేదండి. ఇది నాకు న్యాయం చేసి పెడతారని ఇంకా మిమ్మల్ని కోరుకుంటున్నాను గవర్నమెంట్. ఇది పరిస్థితి. చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఏదైతే ఉందో పెద్దాపురం చీకటి వ్యాపారం సంబంధించిన అమ్మాయి, అందులో కూరల్లో చిక్కున్న అమ్మాయి మనతో పాటు ఆమె మనోగతాన్ని, తను పడిన మనోవేదన, గత 4 ఏళ్ళు తన పడ్డ నరకయాతన మొత్తం కూడా ప్రైమ్ 9తో షేర్ చేసుకున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.